విష్ణుమూర్తి వరాహ అవతారం మరియు లక్ష్మీ నరసింహ అవతారం ఎత్తారు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరూ ముల్లోకాల్ని గడగడలాడించేవారు. అనేక మంది ఋషుల్ని చంపేవారు. యాగాలు జరుగుతుంటే నాశనం చేసేవారు. అనేక క్రూరమైన పనులు చేసి అందర్నీ హతమార్చేవారు. అత్యంత క్రూరంగా ప్రవర్తించేవారు. వీళ్ల ఆగడాలు భరించలేక దేవతలు, ప్రజలు మరియు మునులు అల్లాడిపోయేవారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. ఆ తర్వాత హిరణ్యకశిపుణ్ణి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ఎలా వధించాడో ఇప్పుడు మీకు తెలుస్తుంది. తన సోదరుడైన హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి చేతిలో చనిపోయాడని తెలుసుకున్న హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోతాడు. ఎలా అయినా తన సోదరుణ్ణి చంపిన విష్ణుమూర్తిని హతమార్చాలని అనుకుంటాడు. పైగా ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని సాధించాలి అనుకుంటాడు. అందుకోసం హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరు